వాలంటీర్లు దిగిపోతూ అంటే వాళ్ళని మొన్న మీ విధుల నుంచి పక్కకి తప్పుకోండి, మీ అన్ని ట్యాబులు, ఫోన్లు అన్నీ సబ్మిట్ చేయండి అన్నప్పుడు వాళ్ళు చిట్ట చివరి మెసేజ్ పెట్టారు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రూపుల్లో ఏదైతే ఆ 50 కుటుంబాలు ఉంటాయో ఆ గ్రూపుల్లో. అయ్యా వాలంటీర్‌గా ఇప్పటిదాకా నేను మీకు అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు మమ్మల్ని ఈ ఫోన్లు, ట్యాబులు ఇవన్నిటిని కూడా ప్రభుత్వానికి సరెండర్ చేయమన్నారు. ఆ ఆదేశాల మేరకు మేము వాళ్ళకిచ్చేస్తున్నాం. ఇక మళ్ళీ మాకు విధులు ఇచ్చేదాకా మేము అందుబాటులో ఉండం. మాకు ఫోన్ చేసిన ప్రయోజనం లేదు. ఫోన్లు కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. అట్లాగే పెన్షన్ లాంటివి కూడా మేము ఇంకా మీకు సమాచారం ఇయ్యలేము. పెన్షన్ గానీ, ఇతర సంక్షేమ పథకాలు గానీ, ఇతరత్రా మీరు దరఖాస్తు చేసుకున్న వాటిని మేమేం సమాచారం ఇవ్వలేము. అవన్నిటిని కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేయమన్నారు. మేము హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. మీకు ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే మీ ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికెళ్ళి కనుక్కోండి. మా ఇంతవరకు సహకరించినందుకు ధన్యవాదాలు. ఈ మెసేజే ఇప్పుడు అన్ని గ్రూపుల్లో కూడా వైరల్ అయింది. ఒక్కసారి ఆవేదన, అసంతృప్తి. ఎందుకంటే రోజు నోటి దగ్గరకు వస్తున్న ముద్ద అకస్మాత్తుగా పోతే ఎట్లుంటుందో అదే ఇప్పుడు గొడవ. అందుకనినే రూట్ మార్చుకుని ఇప్పుడు అర్జెంటుగా ఎర్రే వాలంటీర్ వ్యవస్థను ఎవడు తీసేయమన్నాడు, మేమేమన్నా చెప్పామో, వాడు తీయమన్నాడు, ఈడు తీయమన్నాడు అని పోచుకోలు కబుర్లు చెప్పే వాళ్ళందరి వెనకాల ఉన్నటువంటి బాధ, ఆ టెన్షన్, ప్రజల్లో వచ్చిన టెన్షన్ని ఎలా అన్నది.